అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెబుదాం. ఈరోజు మన కథ వరహాల దానం. సేనయ్య పరమ పిసినారి. ఒక రోజున ఆయన పొరుగురు వెళ్ళి అడవి మార్గం గుండా తిరిగి వస్తూ ఉండగా ఒక చెట్టు కింద నీరసంగా మూలుగుతూ ఉన్న ఒక ముసలివాడు కనిపించాడు. వాడు సేనయ్యను చూసి, అయ్యా, ముసలివాణ్ణి, దాహంతో నాలుక పిడచకట్టుకుపోతూ ఉంది, కొన్ని నీళ్లు పోసి ప్రాణాన్ని నిలబెట్టండి అని అడిగాడు. సేనయ్య వాడి దగ్గరకు వచ్చి, నేను పిసినారినని అంతా చెప్పుకుంటూ ఉంటారు. నా దగ్గర మంచినీళ్ళున్నాయి, కానీ ప్రయోజనం లేనిదే నేను ఏ పని చెయ్యను. నీ దగ్గర డబ్బుంటే చెప్పు, ప్రతిఫలం తీసుకొని నీ ప్రాణాలు నిలబెడతాను అన్నాడు. ముసలివాడు తన దగ్గరున్న వెండి నాణాన్ని తీసి సేనయ్యకిచ్చి, ఆయన ఇచ్చిన మంచినీళ్లు తాగి, ఇప్పుడు ప్రాణం లేచి వచ్చినట్లుంది, నీ మేలు మరిచిపోలేను, నీతో మీ ఊరికి వచ్చి నీ సాయానికి ప్రతిఫలంగా ఏదైనా ఇచ్చుకుని వెళతాను అన్నాడు. చూడబోతే పేదవాడిలా ఉన్నావు, తెలివి కూడా అంతంత మాత్రంగానే ఉంది. లేకపోతే ప్రాణం పోతున్నా సరే మంచినీళ్లకు వెండుకాసు వృధా చేసుకుంటావా? నీ వంటి వాడి వల్ల నాకే ప్రయోజనమూ ఉండదు, వెళ్ళు వెళ్ళు అన్నాడు సేనయ్య. దానికి ముసలివాడు, నన్ను తక్కువగా అంచనా వెయ్యకు, నీతో వచ్చి నీ ఇంటి ముందు నిలబడి దానం చెయ్యమని అడుగుతాను. నాకు ఒక వరహా ఇవ్వు. దానం చేసిన పుణ్యం నీకెన్ని రెట్ల వరహాలు తిరిగిస్తుందో చూద్దుగాని అన్నాడు. వరాహా మాట అట్లా ఉంచు, నీకు ఒక్క రాగి నాణెం కూడా దానంగా ఇవ్వను. నాకు ఈ పుణ్యపాపాల మీద ఎలాంటి నమ్మకమూ లేదు అన్నాడు సేనయ్య. నేను చెప్పేది పూర్తిగా వినకుండా కంగారు పడతావేంటి? నాకు దానం చేస్తే అది 1000 రెట్లయ్యి వెనక్కు తిరిగి వస్తుందని చెబుతున్నాను. నా మాట విని నువ్వు నాకు దానం చేశావంటే ఊళ్ళో గొప్పవాళ్ళందరూ కూడా నాలో ఏదైనా మహిమ ఉందనుకొని నమ్మి దానం చేస్తారు. అలా 1 నెల రోజులు చెయ్యాలంటాను. ప్రతిఫలంగా రోజు నీకు 1000 వరహాలు ఇచ్చుకుంటాను అన్నాడు ముసలివాడు. 1000 వరహాలు ఇవ్వటం వరకు బాగానే ఉంది, కానీ నువ్వు నన్ను మోసం చేస్తే నా వరహా పోయినట్లే కదా అన్నాడు సేనయ్య. నీకంత అనుమానంగా ఉంటే ఇదిగో ఈ వరహా నీకిస్తున్నాను, ఇదే రేపు నువ్వు నాకు దానంగా ఇద్దుగాని అన్నాడు ముసలివాడు. సేనయ్య ఇక మారు మాట్లాడకుండా ముసలివాణ్ణి తనతో పాటు ఊళ్ళోకి రానిచ్చాడు. మర్నాడు అంతా అనుకున్నట్లుగానే జరిగింది. సేనయ్య దానమిచ్చాడన్న వార్త కారుచిచ్చులా ఊరంతా వ్యాపించింది. సేనయ్య వంటి పిసినిగొట్టే వరహా దానం ఇచ్చాడంటే ఆ ముసలివాడిలో ఏదో పెద్ద విశేషం ఉంటుందని నమ్మి ఊళ్ళోని వ్యాపారస్తులు, భాగ్యవంతులు మాత్రమే కాకుండా అంతో ఇంతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ముసలివాడిని వెతుక్కుంటూ వెళ్ళి వరహా చొప్పున దానం చేశారు. ఈ విధంగా మొదటి రోజులోనే ముసలివాడికి 10,000 వరహాలు వచ్చాయి. వాడు సేనయ్య ఇంటికి వెళ్ళి ఆయనకు 1000 వరహాలు ఇచ్చి, రేపు కూడా ఇదే విధంగా దానం చెయ్యాలి సుమా, మర్చిపోకూడదు అని హెచ్చరించి చెప్పాడు. ఈ 1000 వరహాలు నాకు ఇస్తానని ముందే మాట ఇచ్చావు, అంటే ఇవి నావి, మరి రేపు దానం చేస్తే ఆ వరహా పుచ్చుకొని నువ్వు మళ్ళీ కనిపించకుండా పోతే అన్నాడు సేనయ్య. ముసలివాడు మారు మాట్లాడకుండా తనకు దానం చేయటానికి సేనయ్యకి ఒక వరహా ఇచ్చుకుని వెళ్ళిపోయాడు. అలా 2 వారాలు జరిగేసరికి సేనయ్య ఇచ్చేది పోగా 1,00,000 వరహాలకు పైగా ముసలివాడి వద్దకు చేరాయి. ఆ డబ్బుతో వాడు మంచి ఇల్లు కొనుక్కున్నాడు, 2 పనివాళ్లను పెట్టుకున్నాడు. తన దగ్గర ఉన్న డబ్బుతో వడ్డీ వ్యాపారం చేస్తూనే వాడు రోజు సేనయ్య దగ్గర వరహా దానం పుచ్చుకుంటూ ఉన్నాడు. ఊళ్ళో ముసలివాడికి దానం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇది గమనించారు. వాళ్ళు ఒక మనిషికి సంగతి చెప్పి ముసలివాడు ఏం చేస్తూ ఉంటాడో రహస్యంగా ఆరా తీయమన్నారు. 1-2 రోజుల్లోనే వాళ్ళకి నిజం తెలిసిపోయింది. న్యాయాధికారికి ఫిర్యాదు చేశారు. న్యాయాధికారి సేనయ్యని, ముసలివాణ్ణి, ఫిర్యాదు చేసిన వాళ్లను ఒక చోటగా చేర్చి ముసలివాణ్ణి సంజాయిషి అడిగాడు. అందుకు ముసలివాడు ఏమాత్రం తొణక్కుండా, అయ్యా, ఇందులో
సేనయ్య చేసిన మోసం ఏమీ లేదు. ఆయన నన్ను నమ్మి దానం ఇచ్చాడు. నాకు దానాలిచ్చిన మిగతా వాళ్లకు నేను ఎలాంటి వాగ్దానమూ చెయ్యలేదు. వాళ్లే వెతుక్కుంటూ వచ్చి మరీ నాకు దానాలు చేశారు. ఆ విధంగా నా దగ్గర చాలా ధనం చేరింది. దానం తీసుకోవటం తప్పు కాదు కదా. నా వల్ల ఈ ఊరిలో ఏ కుటుంబము 15 వరహాలకు మించి నష్టపోలేదు. కాబట్టి నేనెవరిని పెద్ద ఎత్తున మోసం చెయ్యలేదు. సేనయ్య దానం వల్ల నేను బాగుపడ్డాను. దానికి ప్రతిఫలంగా ఆయనకు రోజు 1000 వరహాలు ఇచ్చుకుంటూ ఉన్నాను అన్నాడు. ఇదంతా కట్టు కదా. సేనయ్య ఈ ముసలివాడు కలిసి తెలివిగా ఉపాయంగా ఊళ్ళో అందరినీ మోసం చేశారు అని ఫిర్యాదు చెప్పిన వాళ్ళందరూ అన్నారు. వీళ్ళని ఇలా వదిలిపెడితే ఊరూరు తిరిగి ఇలాగే అందరినీ మోసం చేస్తారు. అందువల్ల వీళ్ళిద్దరికీ తగిన శిక్షణ విధించండి అన్నారు ఫిర్యాదు చేసిన వాళ్ళు. అప్పుడు ముసలివాడు చేతులు జోడించి న్యాయాధికారితో, అయ్యా, ఈ ఉపాయం 25 ఏళ్ల వయసులోనే నాకు తట్టింది. ఈ ఉపాయాన్ని నమ్ముకుని ఊరూరా తిరిగాను. నా జీవితమంతా వృధాగా గడిచింది. నేను ముసలివాణ్ణి అయిపోయాను, కానీ ప్రయోజనం కనిపించలేదు అన్నాడు. నీ మాటలు నమ్మదగినగా లేవు. ఈ ఊళ్ళో ఫలించిన నీ ఉపాయం మరెక్కడా ఎందుకు ఫలించలేదు అని ప్రశ్నించాడు న్యాయాధికారి. ఏ ఊళ్ళో చూసినా సేనయ్య వంటి పిసినుగొట్టులు 4 తిట్టి దూరంగా ఉంచారే తప్ప ఆయన మార్గాన్ని ఆయన చేస్తున్నట్లుగానే అనుసరించి ప్రయోజనం పొందాలి అనుకున్న వాళ్ళు నాకెక్కడా కనపడలేదు. అందువల్లనే ఈనాటి వరకు నా ఉపాయం ఫలించలేదు. ఈ ఊళ్ళో సేనయ్య గొప్పతనాన్ని మెచ్చుకొని ఆయన చేసినట్లు చేయాలనుకునే వాళ్ళు కనీసం 10,000 మంది ఉన్నారు. ఆ కారణంగానే నా ఉపాయం ఫలించింది. నాకు తెలిసినంతలో ఇలాంటి ఊరు ప్రపంచంలో ఇంక మరెక్కడా లేదు అన్నాడు ముసలివాడు. తెలివితేటలతో తమలోని స్వార్థతత్వాన్ని ఎత్తి చూపించిన ఆ ముసలివాడిని చూడలేక ఫిర్యాదు చేసిన వాళ్ళందరూ సిగ్గుతో తలలు వంచుకున్నారు. ముసలివాడి ఉపాయం ఫలించిందంటే అందుకు కారణం వాడి తప్పు కాదని, తమ యొక్క స్వార్థపరత్వమేనని వాళ్లకు అర్థమయ్యింది. సేనయ్యకు కూడా 10 మందిలో తన వంటి వాడి స్థానం ఏమిటో ముసలివాడు చెప్పిన తర్వాతే తెలిసి వచ్చింది. ఆ తర్వాత ఆ ఊరుకు మోసగాళ్ళు వచ్చారేమో కానీ ఆ ఊళ్ళో మరి పిసినికొట్టుతనం మాత్రం ఇంకెక్కడా కనిపించలేదు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.